బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో హిందూ వర్సెస్ ముస్లింగా ఒక పెద్ద గొడవ జరిగింది. అక్కడ గణేష్ నిమజ్జనం పైన కొంతమంది దుండగులు రాళ్లు విసరడంతో ఈ ఘర్షణ మొదలైనట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మసీదుపై కూడా హిందూ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ నాయకులు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. అటువైపు నుంచి ముస్లింలు, ఇటువైపు నుంచి హిందువులు. ఇరు వర్గాల మధ్య చాలా పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకుంటూ ఆ దాడి కొనసాగింది. పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. రెండు వర్గాలని అక్కడికి చేరుకున్న పోలీసులు చెదరగొట్టేశారు. సో మాండ్య జిల్లాలో భారీగా ప్రస్తుతానికి కూడా పోలీసులు మోహరించి ఉంచారు. సో అక్కడ భారీగా ఎప్పుడైనా ఎటువంటి గొడవ జరగవచ్చు అనే ఒక ఆలోచనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతా కూడా ఒక హైటెన్షన్ నెలకొంది. పికెటింగ్, పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. సో మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఒక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి గణేష్ హిందూ ప్రజలంతా కూడా, హిందూ బంధువులు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. భక్తులంతా గణేష్ నిమజ్జనానికి ముందుకు వెళ్తూ ఉండగా ఆ గణేష్ నిమజ్జనానికి వెళ్ళేటువంటి ఆ ర్యాలీ పైన రాళ్లు రువ్వారు. దీంతో ఇటు హిందువులు కూడా, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ నాయకులు కూడా మసీదుపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. వరుసగా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుతూ ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీశారు. ఈ ఘటన జరిగింది మాండ్యం డిస్టిక్, కర్ణాటక జిల్లా మాండ్యం డిస్టిక్ దగ్గర మద్దూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా రామ్ రహీం నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఒకసారిగా గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నటువంటి ఆ భారీ గణనాథుడి యొక్క విగ్రహాన్ని ర్యాలీలో ఒకసారిగా రాళ్లు రువ్వారు కొంతమంది ముస్లిం యువకులు వచ్చి. సో ఆ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మల్లికార్జున్ బాలదండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున్ బాలదండి వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అక్కడికి చేరుకొని కొన్ని వందల మంది పోలీసులతో అక్కడికి చేరుకొని ఎటువారు అటుని చెల్లాచెదురుగా చేసేసి అక్కడి నుంచి పంపించి ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చారు. కానీ ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి మరింతగా రెచ్చగొట్టకుండా, రెచ్చిపోకుండా కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్. సో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యం జిల్లా మద్దూరు దగ్గర రామ్ రహీం నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్ రహీం నగర్లో గణేష్ 9 రోజుల పాటుగా నిష్ఠగా పూజలు అనుకునే ఆ గణపతిని నిమజ్జనం కోసం తరలిస్తున్న సమయంలో నిన్న ఆదివారం రోజున సాయంత్రం సమయానికి సుమారుగా 4 నుంచి 6 మధ్యలో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. అక్కడ మసీద్ దగ్గర నుంచి వెళ్తున్నటువంటి ఆ గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీకి సంబంధించి దానిపైన కొంతమంది ముస్లిం యువకులు రాళ్లు రువ్వారట. ఆ రాళ్లతో గాయపడినటువంటి హిందూ సంబంధించినటువంటి నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి వీళ్ళు కూడా రాళ్లు రువ్వడం జరిగింది. సో ఇరు పక్షాల వాళ్ళు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్లు రువ్వేటువంటి ఈ సంఘటనలో సుమారుగా 8 మంది పైగా వారందరికీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 8 మందిని ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. నియర్ బై ఉన్నటువంటి మద్దూర్ టౌన్ హాస్పిటల్కి తరలించారు. సో ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకొని ఈ సంఘటనలో అందరినీ కూడా ఎటువారినట్టు చెల్లాచెదురుగా చేసి పంపించేశారు. సో ఇంకా అక్కడ సిచ్యువేషన్, మత సామరస్యానికి సంబంధించి ఆ ఇష్యూ కొనసాగుతోంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా రామ్ రహీం నగర్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. ఎక్కడ వారిని అక్కడే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. ఎటువంటి గొడవలు జరగకుండా మల్లికార్జున్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాండ్యం జిల్లా, ఆయన సిచ్యువేషన్ కంట్రోల్కి తీసుకొచ్చారు. మనం విజువల్లో చూడొచ్చు. ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏ రకంగా చోటు చేసుకున్నాయనేది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ చాలా భయంకరంగా దాడి చేసుకున్నారు. ఈ దాంట్లో 8 మంది పైగా చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకవైపు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యారు. మత సామరస్యానికి సంబంధించిన ఇష్యూ తలెత్తింది. మతానికి సంబంధించి గొడవలు తలెత్తడంతో ప్రస్తుతానికి పోలీసులు ఇంకా అక్కడ అలర్ట్గా ఉన్నారు, పికెటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎటు చూసినా కూడా ఎవరిని బయటకు రానియకుండా అందరినీ నిలువరించి ప్రయత్నం ప్రస్తుతానికి పోలీసులు అక్కడ చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున బాహాబాహి దిగిపోయి గొడవకు దిగారు, రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు, ఒకరిపై ఒకరు ఫిజికల్ అటాక్కి తెరలేపారు. సో ముందుగా ఇది మొదలుపెట్టిందే ముస్లిం యువకులు అని చెప్పి హిందూ సంఘాలు ఆగ్రహం వెలగక్కుతున్నాయి. కాదు, హిందూ సంఘాలు అక్కడికి వచ్చి
ఆ గణేష్ నిమజ్జనోత్సవం కావాలంలే సౌండ్ అధికంగా పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు, అందుకే ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్పి ముస్లిం యువకులు కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రెండు మతాల మధ్య ఒక్కసారిగా ఈ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో కొంత అందరినీ కూడా ఈ ఘటన పైన ఆందోళనకు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ గొడవ కొంత సద్దుమణిగినట్టు కనిపించినప్పటికీ ఏ క్షణమైనా అక్కడికి మరింతగా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరినీ కంట్రోల్ చేయాలని చెప్పి పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడారు, వారేం మాట్లాడారో చూద్దాం. Very important.